నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు నా అన్వేష్ అనే వ్యక్తి ఎక్కడో మారుమూలను పుట్టాడు, ఎక్కడో తిరుగుతా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఆ బత్తాయిలని, సీత అమ్మవారిని, ద్రౌపది అమ్మవారిని ఏవేవో మాటలు, ఆ మాటలు నోటితో చెప్పడానికి కూడా అసలు నోరు రావడం లేదు అట్లాంటివి మాట్లాడడానికి. ఎందుకంటే ఒక సాధారణమైన ఆడపిల్లనే ఏం అనం మనం, అనడానికి ఆలోచిస్తాం పదే పదే. అట్లాంటిది అమ్మవారుల్ని, దేవతల్ని అనడం అనేది చాలా గందరగోళమైన అంశం. మీరేమంటారంటే ఇప్పుడు అంత ధైర్యంగా ఆయన మాట్లాడటము, ఇప్పుడు ఈవెన్ కంటిన్యూగా రోజుకో 10 వీడియోలు వేస్తాను నేను, దీని మీదే చేస్తాను నేను అని చెప్పేసి, అలాగే హిందుత్వాన్ని చాలా వ్యతిరేకిస్తూ మాట్లాడడము, ఇవన్నీ కూడాను చాలా మంది ఇంచుమించుగా అనేక మంది మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. మీరేం చెప్తారు? అమ్మవారి సేవకులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం? ఈ నాన్ వెజ్ అనే అబ్బాయి ఎక్కడ పుట్టారంటారు? భారతదేశంలోనా, ఇతర దేశంలోనా? భారతదేశంలోనే ఏదో శ్రీకాకుళం అనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టారు. విశాఖపట్నం. పల్లె అంటే వాడు భారతీయుడు అంటారా? భారతీయుడే మరి. భారతదేశంలోనే విశాఖపట్నం ఉంది. భారతదేశంలో విశాఖపట్నంలో పుట్టినవాడు ఎక్కడో వెళ్ళేసేసి మన సనాతన ధర్మాన్ని, మన దేవుళ్లను, మనకు ప్రవచనాలు ఇచ్చే వ్యక్తులను, స్త్రీలను ఎప్పుడైతే అగౌరవపరిచాడో, భారతదేశాన్ని వాడు ఎప్పుడైతే తిట్టాడో వాడు భారతీయుడు కాదు. ఎందుకనంటే తల్లి, నిజంగా ఒక భారతీయుడు అనంటే భారతదేశాన్ని, దేవుళ్ళను కాకపోయినా మీరు చూడండి, క్రైస్తవులైనా సరే, నేను క్రైస్తవునని చెప్పుకుంటాడు కానీ నేను ఇండియన్ని అని చెప్పుకున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నేను ఒక స్వచ్ఛమైన భారతీయుణ్ణి కాకపోతే క్రైస్తవుణ్ణి అని అంటారు. కొంతమంది ముస్లిమ్స్ లో 100 మంది లేరు, 20% నేను భారతీయుని అనే వాళ్ళు ఉన్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడు నేను ఒక భారతీయుణ్ణి అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు ఉన్నాడు. ఆ హోదాలో వీడి లేడే. అక్కడి వరకు ఎందుకంటే వీడేమన్నా భారతీయులను ఇంత కించపరిచి మాట్లాడారు కదా. క్రితంలో అదే ఒక యూట్యూబరు ఒక వీడియో చేశాడు, నేను ఇంకొక 8 గంటల్లో భారతదేశాన్ని వదిలిపెట్టి పోతున్నాను మోడీ గారు, నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి నాకు భారతదేశంలో ఆధార్ కార్డు కావాలండి అని అడుక్కుంటూ వెళ్ళాడు. ఆ వీడియో మీరు చూసారా? అంటే వాడు ఎవరెవరో ఎన్నో చెప్పుతే నేను భారతదేశం ఎలా ఉంటుందో ఏంటిదో అని జస్ట్ నార్మల్ గా ఒకసారి చూడడానికి వస్తే ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, అపూర్వంగా ఉంది. ఇక్కడ ఉండేది మనం ఎప్పుడు ఎక్కడా చూడనిది, ఇంత అందము ఎక్కడా చూడలేదు. భారతదేశం అనేది ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఖండము అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ పుట్టినోడు అక్కడికి వెళ్ళి భారతదేశాన్ని కించపరిచాడే, అక్కడుండే వాళ్ళు ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని పైకి లేపారు కదా తల్లి. ఇద్దరిట్లో వాడు భారతీయుడా, వీడు భారతీయుడా? ఎక్కడి నుంచో వచ్చాడు, వీడు భారతీయుడు కావాలని కోరుకున్నాడు. మరి హనుమంతుడు ఏదో ఆయన కల్లోకి వచ్చి చెప్పాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకంటే పోనీ అమ్మవార్లు లేదా ఉపాసనలో ఉంటారు కాబట్టి వస్తారు అని అంటారు, కొంత నమ్మశక్యంగా ఉంటుంది. మరి ఆయనకి హనుమంతుడు వచ్చాడంట, ఏదో చెప్పాడంట, మొత్తం హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తున్నారు, స్త్రీలను నువ్వు రక్షించు, వెళ్ళి స్త్రీలను ఆదుకో, కాపాడు అని చెప్పేసి ఒక వీడియో ఒక పుచ్చకాయ లెక్క పెట్టుకొని ఆ పుచ్చకాయకి కీరా దోసకాయ పట్టి ముందు పెట్టుకున్నారు. వాడికి హనుమంతుడు కళ్ళలోకి వచ్చాడా? నోట్లో అక్షరం పలుకు రాకుండా నత్తి మాట్లాడి నత్తిగా వాడికి ఏ జప సాధన లేదు, ఏ క్రతువు లేదు, ఏ తథ్యం లేదు. వాడికి హనుమంతుడు కళ్ళలోకి వచ్చాడంటే నమ్మడానికి నేనేమన్నా చెవులలో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టుకొని కూర్చున్నాను. అతను విష్ణుమూర్తి కూడా వచ్చాడంట. ఇక చెప్పడానికి నేను కూడా చెప్తా, నాకు గాంధీనాథ కళ్ళలోకి వచ్చాడు, అన్వేషణ కొట్టమని చెప్పాడు. నాకు సుభాష్ చంద్రబోస్ కళ్ళలోకి వచ్చాడు, అన్వేషణ అన్నాడు. మరి నేను కూడా చేస్తా. ఆయన దేవుళ్ళ పేరు చెప్పారు కానీ నేను దేవుళ్ళు చెప్పట్లా, వీళ్ళని చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు భారతదేశము పౌరత్వానికి నిదర్శనగా యుద్ధాలు చేసి భరతఖండాన్ని కాపాడిన వ్యక్తులు. ఆ కాపాడిన వ్యక్తులు నా కళ్ళలోకి వచ్చి వాడు భారతదేశాన్ని అవహేళన చేశాడరా నువ్వు అని చెప్పేసి నా కళ్ళలోకి వస్తున్నారు. మరి దానికి సమాధానం అన్వేషణ ఇవ్వాలి. వాడి బొంద ఇస్తాడు.
వాళ్ళ నోట్లో నత్తి తప్ప వేరేదేమన్నా ఉందా? ఇప్పుడు మేము ఏదో ఒక వీడియో వస్తే చూసుకోవాలి మీరు త్వరలోనే, వాడు ఏమన్నా చేసుకో, అసలు ఒక వాడు చెప్పమంటారా? నా అన్వేషణ అనే వ్యక్తి అంటే మీరు వినలేరు, చెవుల్లోంచి రక్తాలు గారుతాయి, మీరు తట్టుకోవాలి మీరు ఆయన పెట్టిన వీడియోకి. వాడు 100 చేసుకోనివ్వండి, వాడు 100 చేసుకోనివ్వండి, కానీ వాడు ఏం చేసుకున్నా దానికి రిటర్న్ సమాధానం ఎలా ఇవ్వాలనేది నాకు తెలుసు. రిటర్న్ గా ఏ సమాధానం ఇవ్వాలి అనేది నాకు తెలుసు. కానీ ఒక్కడైతే చెప్తున్నా, నీవు భారతదేశంలో అడుగు పెట్టిన తక్షణము నీ శరీరం మీద ఉండేటువంటి శిరస్సు ఖండించే వాళ్ళలో నేను ఒకడిగా ఉంటాను. ఎందుకంటే వీడు సీతాదేవి ద్రౌపది దేవి ఏదో టీషర్ట్లు వేసుకున్నారా అంటే పాపం దగ్గరుండి వీడే ఇప్పుడు ఎలా అయితే హనుమంతుడు విష్ణుమూర్తి కళ్ళలోకి వచ్చారో ఆ యుగంలో కూడా వీడక్కడ ఉండి వీళ్ళకు టీషర్ట్లు కుట్టి తీసుకుపోయి తల్లి ఇవి వేసుకోండి అని చెప్పి వాడి టీషర్ట్లు కుట్టి తీసుకుపోయి ఇచ్చిన విధవా. స్వేచ్ఛ అండి, ఆయన ఏం స్వేచ్ఛ అండి? తెలియజేశాడు. మరి నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. లేదు కదా, ఇప్పుడు దేశాన్ని అంటేనే ఏ అధికారులు గాని ఏ నాయకులు గాని ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. భారతదేశంలో ఉన్న నాయకులే. అవునమ్మా, ఎవరు సనాతన ధర్మం కోసం పోరాడుతున్న నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకనంటే భారతదేశంలో మాటలు తక్కువ, భారతదేశంలో మాటలు తక్కువ, చేతలు ఎక్కువ అంటారు. చేతలు ఎక్కువ అంటే మీరు చేసి చూపిస్తాను అంటారు. చేసి చూపిస్తాం. వాడు వీడియో పెట్టి మాట్లాడడం కాదమ్మా. మీరు ఎట్లా పట్టుకోగలుగుతారు? ఎవరు ఏం పట్టుకోలేరు. నేను పట్టుకుంటా అని చెప్పలేదే వాడిని. పోలీసులకు కూడా ఛాలెంజ్ విసురు. మాట్లాడేవాడు నిజంగా వీడియోలో కాకుండా నేరుగా వచ్చి మాట్లాడే అంత దమ్ము ధైర్యం ఉన్నవాడా? వీడియోలో కాదు తల్లి, బోర్డర్ దాటి రావాలి. బోర్డర్ దాటి భరతఖండంలో అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వచ్చి కళ్ళ ముందు నిల్చొని మాట్లాడమనండి. వాడు నిజమైనటువంటి మగవాడే, నిజమైన మగవాడే అయితే, నిజంగా మాట్లాడే వ్యక్తి అయితే యూట్యూబ్లలో వీడియోలో చేసుకుంటా బూతులు తిట్టడం కాదురా. అరే ఓ నిజంగా తల్లిదండ్రుల్ని చూసుకునే విధవాడండి వాడు. పూర్వంలో వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకునేవాడు కాదు, వెళ్ళిపోయాడు. ఒకనొక సందర్భంలో వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఇంటి సరుకులకు 2000 అడిగితే అమ్మ నా బూతులు తిట్టిన కనీసం సామాన్లకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు వాడికి ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ ఎంతైతే పెరిగేసరికి అప్పుడు ఏదో వాడి పరుమానం పోతది అనే ఉద్దేశంతో వాడు మన తల్లిదండ్రులను ఇప్పుడు చూసుకుంటున్నాడు. ఒకప్పుడు చూసుకున్నాడా? ఎవరిని తల్లిని పడితే తిట్టిన విధవవాడు. ఎందుకంటే తల్లి అనే సంస్కారం కూడా తెలవని విధవవాడు. అటువంటి భారతీయుల ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరు పోతూనే ఉన్నారు కదమ్మా. మళ్ళీ యాడ్ అయ్యారు కదా రాత్రి. ఎందుకు యాడ్ అవుతారు? అది వీడు యాడ్ చేసుకున్నారు. ఎందుకు అంటే నేను రక్తం కక్కుకొని చేస్తాను, ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అవును గురుగారు, మీరు చెప్పండి. మీరు అమ్మవారిని సేవిస్తారు, రక్తం కక్కుకొని చచ్చిపోతారు అని అన్నాడు. ఏంట? ఏ విధంగా రక్తం కక్కుతారమ్మా? ఏ విధంగా దేవుడి మీద నమ్మకం లేనట్టే కదా. దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి వాడంత ధైర్యంగా మాట్లాడాడు. ఒకటి నిజంగా అయితే ఖచ్చితంగా ఒకటి చెప్పమంటారా, ఇదే మన దేవుళ్ళని కించపరిచిన పూర్వంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఇదే మీ ఛానల్లో కూడా వచ్చి విచ్చలవిడిగా మాట్లాడిన విధవలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు తల్లి? హారాంసేగా పైన దుప్పటా కప్పుకొని మంచిగా నిద్రిస్తున్నారు. వాడు కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భమున అదే దుప్పటి కప్పుకొని నిద్రించే క్షణం వస్తుంది. ఆ క్షణము ఖచ్చితంగా జరుగుద్ది. అది జరిగినప్పుడు నేను వాడి విషయంలో మీరు చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీకే అర్థమవుతుంది. ఒకవేళ అది జరగకపోయినా జరిగేలాగా నేను చేస్తా. నేను నిత్యంగా నేను పూజిస్తున్న నా అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అన్వేషణే విధవను ఏది చెయ్యాలో నేను అది చేస్తా. ధన్యవాదాలు మహాదేవ.